శ్రీ శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణ వితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అని దక్షిణామూర్తి సకలం కాకపోయినా అతి సముద్రం ఎలా తీసుకుంటామో చేతనట్టు అలాగే నా చేతని శక్తిగా చెప్పడానికి ప్రయత్నిస్తున్న దానికి అవకాశం దానికి చెప్పవలసిన దక్షిణామూర్తి నమస్కరిస్తూ సర్వోపధారణమైనటువంటి అన్ని తోడుగా నమస్కరిస్తూ విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడికి సరళంగా చెప్పాలి, శారదాదేవికి ధారగా చెప్పాల్సి నమస్కరిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. బ్రహ్మాండంబులు నీరు గర్భగుహలో బంతల్బలెందో చెడి బ్రహ్మాండంబున సూక్ష్మ జంతువనుచున్ భావింతురెల్లప్పుడు ఆ బ్రహ్మాదుల్ సేవకుండనగుచున్ భావించెదన్ బ్రహ్మాండంబు సంశయం ఉదయదల్పం గోష్ఠి మల్లేశ్వరా. కులగోత్రంబులు చూచి కన్యనుడి నీకుంతారగా వెండి ఆ కులగోత్ర ప్రభుడు ఆ హిమాలయులు కుళ్ళు కాకులన్ మాటయే తెలియం కాదు తరుత్తి నీకు గదే సాంబ మల్లేశ్వరా. బలముగా కన కులగోత్రంబులు లేని లుద్ధుడని లోకునింతురే బలముగా కథ వృత్తి మాత్ర సాంబాచన్న మల్లేశ్వరా అని పాట అంటుంది. ఆ చెప్పు ఇప్పుడు గురువు మన పైన చూపించేది వాత్సల్యం, మన వారిపై చూపించేది ప్రేమ కరుణ. శాస్త్రాలు మనకున్న సర్వ సమస్యలని పరిహారాలు చూపుతాయి కనుక శాస్త్రం సదా చదువుతుంటే మనకి తెలుస్తాయి. అలాగైతే ఆభరణాలు చూడంగానే తత్సంబంధమైన కళలు మనకు గుర్తొస్తాయో దాన్నే లీలలు అంటారు. అలాగే ఎక్కడ కూడా అన్ని ఆ కళలు తెలుసుకుంటూ గురువుగా నమస్కరిస్తూ చెప్పాలి. ముందు మనకి తెలుసుకోవాలంటే సర్వదేవత స్వరూపం అర్థం చేసుకొని ఆ దేవతను ఎలా ఉపాసించాలో తెలుసుకొని అలా చేసినట్లయితే సంపూర్ణ ఫలం ఇస్తుంది. అర్థం చేసి వారు మహాపండితులు అవుతున్నారు, మహాయోగులు అవుతున్నారు. ప్రయత్నం కొలది ఫలం వస్తుంది. ఈ వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రములు, తర్వాత కావ్యములు, శాస్త్రములు, పురాణాలు కంటే కావ్యములు ప్రధానం కల్పించబడింది. అందుకే కావ్యం రసాత్మకం అని పురాణ స్నేహంగా చెప్తాయని చెప్తున్నారు, స్నేహంగా చెప్తాయని. ఇది రససిద్ధాంతం యొక్క తత్వం. కావ్యములు కల్పించబడినది. ఇది కావ్యాలు కూడా రస సిద్ధాంత సమయం. ఈ తత్వరహస్యం తెలియకపోతే భారతీయ కావ్య స్వరూపము తెలియదు. కనుక మనం చెప్పుకొని ముందుకెళ్తే బాగుంటుందని ఇప్పుడు చెప్తున్నాను. అలా గురువుగారు తెలియజేసిన గురువు నమస్కరిస్తూ మనం చెప్పుకుంటూ ఆపేస్తాను. నన్నయుగం రాచయుగం అని చెప్పుకుంటూ ఒకసారి ముందుకు వెళ్దామని చెప్తున్నాను. నన్నయుగం అయిపోయింది. నన్నయుగంలో నన్నయ్య ఆదిగా అవునా కాదా అని వాద ఉపాదాలు చెప్పుకున్నాం. అందులో అవునా కాదు ఎలాంటి వాడు నన్నయ్య గురించి మనం చెప్పుకుని ఒకసారి ముందుకు వెళ్తే బాగుంది. నన్నయ్య పునాది లాంటి వాడు. అన్నవా అంటే ఇంటి ఇల్లు కొడుతున్నప్పుడు పునాది మూలాధారం లాంటి వాడు. ఎంత సాహిత్యం ఉన్నప్పుడు కూడా మూలాధారణ సేవకి అంత ముఖ్యంగా ఈ కాల ఆధునిక అందరికీ కూడా మార్గదర్శక ఆదిగా నన్నయ్య గారు అని చెప్పి ముందుకు వెళ్దాం. కాళిదాస్ చెప్పినట్టు సూత్రసేవ అస్తమే గతి. శంకరాచార్య కరెక్ట్ గ్రహ అని శ్లోకం చెప్పాడు, ముందే చెప్పాడు, అంత పొగొట్టారు. దాన్ని పొగొట్టినట్టు కానీ నన్నయ్య గారు కూడా దీనికి చాలా ఆద్యం పోశాడు. కాళిదాస్యం సూత్రసేవ అస్తమి గతి. ఎప్పటి నుంచో శంకరాచార్యులు తీసుకుని పరంపర ఉపనిషత్తు వాక్యం ఏంటి? సహనావతు సహనోపనతు సహవీర్యం కరహాయ తేజస్వినవతీతమస్తు మా విదుష మహేశ శాంతి అని చెప్పినట్టు. కానీ ఇక్కడ కూడా విశిష్టుల కలయిక సుబుద్ధి కర్మానుసారిగా ఉండాలి. సాహిత్యంలో అన్నింటిలో కూడా జీవితంలో బతకడం ఎలా నేర్చుకోవాలో కాకుండా చదువులో ఎలా ఆలోచించాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్తామో మంచి ఆలోచన వస్తుందని చెప్పేవాళ్ళలో సూత్రంలాగా, పువ్వులో దారంలాగా, పూసల్లో దారంలాగా వెళ్ళినట్టు మనం ఉండాలని మనం చెప్పుకోవడానికి ఇది ప్రపంచం అంతా చాలా వేదాంతంగా ఆలోచిస్తే, వేదాంతపరంగా ఆలోచిస్తే చాలా అర్థం ఉంది ఇందులో. సూత్రం ఎలాగైతే వెళ్తుందో ఆ పరంపర వస్తుందో, ఆ జన పరంపరలతో పాటు సాహిత్య పరంపరలు వేదాంత వస్తుంటాయి. వేదాంత సాహిత్య అన్ని పరంపరలు వస్తుంటాయి. రాజకీయాలు, మతం మీద ఏదైనా సరే అలా వస్తుంటాయి. ఇక్కడ కూడా అనేక విషయాలు మనకి వస్తున్నాయేమో అని చెప్పుకున్నాం. అవి చెప్పుకుంటూ ఒక్కసారి ముందుకెళ్దాం. నన్నయ్య ఆదికి అనే వీడు ఎలా వచ్చింది? రామరాజుడు వశ్యత అనే కావ్యంలో రామరాజు పురుషుడు ఆదికి అవునా కాదా అని చెప్తున్నాను. ఆ చెప్పుని ముందుకెళ్దాం. ముందుకంటే బాగుంటుంది. మహిమన్ వాగను శాసనుండు సుజింపను కుండలీంద్రుండు
మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహామహులై సోముడు భాస్కరుండి విలయింపన్ సొంపు వాటింపన్ బహుళాంధ్రోత్తిమయ ప్రపంచము తత్ప్రాగల్భ్యమూహించదన్ భట్టుమూర్తి చాలా గొప్పవాడని చెప్పారు. రామరాజభూషణుడు వశిష్ఠ కావ్యంలో చెప్పాడు. ఇలా అంటే నన్నయ్య ఆంధ్రవాంగ్మయ సృష్టించాడని భావం అందులో కనిపించింది. మారణ కవి నన్నయ్య ఆంధ్ర కవితాగురుడని కీర్తించాడు. కొలని గణపతి దేవుడు కూడా కవి నన్నయ్య ఆంధ్ర కావ్య పదమును కీర్తించాడని ప్రశంసించాడు. ఈ విధంగా చాలామంది నన్నయ్యను తెలుగు వారికి కవితాభిష పెట్టినగా చెప్పుకున్నారు, మెచ్చుకున్నారు, స్తుతించారు. ఈ విధంగా నన్నయ్య ఆదికవిగా పొందాడు. ఇక నన్నయ్య సహజంగా కవి అవునా కాదా? అంతకుముందు కవిత్వం ఉందా లేదా? కవులు లేరా? ఏమీ లేకుండా ఒక సాంద్ర మహాభారతం ఇంత కావ్యం వెళుతుంది. అసలు అంతకుముందు కవులు లేకుండా హఠాత్తుగా నన్నయ్య పుట్టుకొచ్చాడా? నన్నయ్యకి అసలు ముందు తెలుగు భాష ఉంటే ఏమైంది? అసలు కవిత్వం లేకుండా ఇలాంటి ప్రశ్నలు మనకు చాలామంది శతాబ్దంలో చాలామంది వచ్చాయి. కానీ విషయం మనకు అనవసరం. నన్నయ్య పూర్వం గండి శాసనాలు పరిశీలిస్తే నన్నయ్యకి ముందు పరిశీలిస్తే గద్య పద్యం చాలా ఉన్నాయి. 848 నాటికి పండరగన అద్దంకి శాసనంలో మొదటిసారిగా తరువోజ వృత్తంలో మనకి కనిపిస్తుంది. ఈ పద్యం తరువోజ తర్వాత వచ్చింది. అంటే చెంపు కావ్యం 13 పద్యము శ్లోకాలు అంటే చెంపు తెలుగు సంవత్సరం ఎక్కడైనా సరే వాల్మీకి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చెంపు ఇది గొనగా విజయాదిత్యుని యొక్క కాలనాటి శాసనాల్లో శీర్ష పద్యాలు ఉన్నాయి. యుద్ధమని బెదవాడ శాసనంలో 885 ప్రాంతంలో 5 మధ్యార్థ పద్యాలు ఉన్నాయి. ఈ విధంగా పాత్రుడి శాసనంలో చెంపమార్పు కనిపిస్తోంది. అలా 1000 నాటి బిర్యాల కామసాని గూడూరు శాసనంలో 3 చెంపమాలు ఉన్నాయి. ఈ విధంగా 2 ఉత్తమాలు ఉన్నాయి. కనుక ఈ పద్యాలు నన్నయ్య పద్యాలు కల్పిస్తామని తెలుస్తోంది. అంటే శ్రీ విక్రమాదిత్య నృపాగ్ర తనయుండైన చాళుక్య భీమునకు శౌచ కందర్పునకు వేగేస్తుండకుండా రణమద్ అన్వయ మద్దాన్వయ దాన్వయ కుల తెలకుడైన కుసుమాయుధుండు కన్నడ పట్ల హానికి సంప్రాంతించి అనేటువంటి గద్యపద్యం కూడా నన్నయ్య ముందు కాలంలో కనిపిస్తాయి. ఈ విధంగా గద్యపద్యం మార్గదర్శనానికి మార్గ సాహిత్యానికి సంబంధించింది. అసలు ఏ భాషలో కూడా మొట్టమొదట చాలా చెప్పుకున్నామే దేశగీత పుట్టిందని, ఆ జానపద సాహిత్యం ఉన్నది అలా ఆవిర్భవిస్తుందని. అయితే మౌలికంగా ఉంటే రాటలు పాటలు పదాలు మొదలైన ప్రజలను జీవిస్తూ ఉంటాయని నన్నయ్య ముందుగా కూడా ఉయ్యల పాటలు, తుమ్మిద పదాలు, గౌడి గీతాలు, గొబ్బి పదాలు, వెన్నెల పదాలు అనేక వ్యవహారంలో ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఆధారాలు దీన్ని బట్టి నన్నయ్య కూడా భారతంలో నాగీ గీతాలు పేర్కొన్నాడు. నన్నయ్యకు ముందే వాంఛియార్ అనే తమిళ కవి తెలుగు ఛందస్సు రాసినట్లు ఉంది. సంస్థలో మా గ్రంథం ఉన్నట్లు పరిశోధకులు నిర్మిస్తున్నారు. కనుక నన్నయ్యకు ముందే తెలుగు కవిత్వం ఉంది. పద్య ఇతిప్రాసాలతో ఉన్నాయి. పాటలు రగడలు ఉన్నాయి. గద్య సారవంతంగా కూడా ఉంది. అంతేకాదు నన్నయ్యకు ముందు కొందరు కవులు ఉన్నట్టు తెలుస్తారు. శ్రీపతి పండితుడు, అయ్యన భట్టు, చేతన భట్టు అనేక శాసన కవులు ఉన్నారు. పద్మకవి సర్వేస్ తెలుగులో జైన కావ్య రాసినట్టు తెలుస్తుంది. కన్నడ కవి పంపడు కూడా ఆంధ్రుడే అంటున్నారు. నన్నయ్య ఎందుకు ఆదికవిగా పెరుగున్నాడు? మహాకావ్యం రచించినటువంటి గొప్ప కవిత్వం రాయగల ఒక సాహిత్య మార్గానికి, శైలి సంప్రదాయానికి శ్రీకారం చుట్టుకున్న సామర్థ్యం నన్నయ్యకు ఉంది. కనుక తర్వాత కవులు ఆయన అనుసరించడం వల్ల, ఆయన యొక్క పంథాలను నడవడం వల్ల, కవితా పంథాలను నడవడం వల్ల లభ్యమవుతున్న సాక్షాధారాన్ని బట్టి మనకి ఆయన నన్నయ్య ఆదికవిగా చెప్పుకుంటున్నారు. నన్నయ్యకు పూర్వం సంస్థ ప్రాకృత భాషల్లో ఎక్కువగా పాండిత్యం ఉండటం వల్ల, కన్నడ భాషారీతిని గ్రహించడం వల్ల తెలుగులో సాహిత్య సంపద ఎక్కువగా ఉండడం నన్నయ్య తీర్చిదిద్దాడు అనే అభిప్రాయం వల్ల కూడా ఆదికవిగా చెప్పచ్చు. ఇంకా అదే కాకుండా అన్నయ్యకు భాగం శాస్త్రం బిరుదు ఉంది. సంస్థ ఛందస్సు తెలుగు చెప్పినట్టుగా ఉంది. కన్నడంలో మాదిగానే ఛందోపతి చెంపు మార్గాన్ని ప్రవేశపెట్టాడు నన్నయ్య. పంచమవేదమే సంస్థ పాఠం తెలుగులో రాయడానికి ఆనాడు ఛాందస్సులు అంగీకరించి ఉండదు. అటువంటి వారి ఆమోదం కోసం సభాంతరమునందు తగ్గించి వారిని మెప్పించాడు నన్నయ్య ఆధిక్యం ఇవ్వడం వల్ల చారిత్రక అవగాహన కోసమే కానీ అతని గౌరవించడం మాత్రమే అంతేగాని తెలుగు ఈనాడు ఎన్నో భావమును బట్టి ఎన్ని రసమయమైనప్పుడు కూడా మెప్పించి శక్తివంతమైన భాష ఉన్నదంటే ఆయన నన్నయ్య పెట్టిన భిక్ష. ఇది మాత్రం అసహ్యత నుంచి కాదు. మహాభారత వైశిష్ట్యం చెప్పిందని సంస్కృతంలో మహాభారతాన్ని వేదవ్యాసుడిగా కృష్ణద్వైపాయనుడిగా చెప్పినట్టు పేరు పొందినటువంటి వేదవ్యాసుడు
వ్యాస మహర్షి రచించారు. వ్యాస మహర్షి ఒక పదవి లాంటిది. అది భారత జయకావ్య అనే పేరు కూడా ఉంది. ఒక యుగంలో ఒక అందరినీ వ్యాసులు ఉంటారు. విశేషంగా కూర్చొని చెప్పేవాడు వ్యాస మహర్షి అని. ఆయన కృష్ణదేవరాయంలో పేరు పొందాడు, వేదవ్యాసుగా పేరు పొందాడు. కానీ వ్యాస అందువల్ల మహాభారతం 4 వేదాలుగా సారంగా చూసుకొని పంచవేదంగా చెప్పాడు. అలాగే వ్యాసుని మహాభారతం చెప్తుండే గణపతి గంట ఆపకుండా రాస్తాడని అంటారు. మహాభారతం అనాదిగా మొట్టమొదటి నుంచి కూడా భారతీయులు ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నారు. కథలుగా, పాటలుగా, హరికథలుగా, వీధి నాటకాలుగా, యక్షగానాలుగా, తొలిబొమ్మలాటగా అనేక రకాలుగా ఏం చెప్పినట్టు అన్ని రకాలు కూడా మహాభారతంలో ప్రజల హృదయాల్లో ఊడుకుంది. మహాభారతం చెప్పడం సమస్త మహాభారతం 100 పద్యాలు, సమస్త మహాభారతం 100 పర్వాల శాస్త్ర ఇతిహాసం కాగా ఆంధ్ర మహాభారతం 18 పర్వాల కావ్యేతిహాసమైంది. మహాభారత గారిని వైశంపాయనుడు జన్మేజయుడు చెప్పాడు. ఏ భాష వారైనా ఏ దేశ వారైనా కూడా మహాభారత కథ పట్ల మక్కువ చూపడం చూస్తూ ఉంటామని ఇష్టంతో చాలా తెలుగువారు కూడా తింటే గారెలు తినాలి, ఉంటే భారతంలో అనే సామెతను కూడా ప్రచారం చేశారు కూడా. మహాభారత కథ నిజంగా హృదయాన్ని హత్తుకుని ఉంటుంది. ఆ పూర్వం ఎప్పుడూ లేదు కథ. దానివల్ల జీవితానికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం వస్తుంది. మహాభారత శిష్టాన్ని చెప్తూ రామాయణంలో దైవత్వం కనిపిస్తుంది, ఇట్టుపడుతుంది. భారతంతో అందములు, ఇంటి కుటుంబ విషయాలు, అందములు, అక్క చెల్లి వాళ్ళ స్నేహ బాంధవ్యాలు అవి మనకి కనిపిస్తాయి. శేషభద్రలో మహాభారత గొప్పదాన్ని చెప్పాడు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం వని అత్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణులు నీతి శాస్త్రం వని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు లక్ష్య సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికులు బహుప్రాణ సముచ్చయం వని మహికొని ఆడుచుండ వివిధ వేదతత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వశరీరమై పరుగుచుండే భారతము అందుకు తెలిసిన కదే. పరాశర మహాత్ముడు వీడు సంత మహారాజు వేటకు వెళ్ళటం, అనుకోకుండా ఒక మత్స్యగంధం చూడటం, చేపలు పెట్టి అమ్మ వాడిని వివాహం చేసుకోవడం. వదిలే కొడుకే నీ పరాశర మహర్షి అని చెప్తున్నాడు. ఆదిముని వేదవ్యాసుడు అని చెప్తున్నాడు. పరాశరుని యొక్క కొడుకు పరాశరుని యొక్క చెప్తున్నాడు అన్నమాట పరాశర మహర్షి అని. ఇందులో చెప్పాలంటే ఎవరికి ఏది కావాలంటే అదే మహాభారతం జరుగుతుంది. అంటే మహాభారతం ఒక విజ్ఞాన సర్వస్వం. అందుకనే కొందరు భారతంలోని లోకంలో ఎక్కడా లేదు, లోకం అయితే భారతం లేకుండా అన్నారు అని ఆ విషయం కొందరు మహాకవులే కాదు, అదే వేదవ్యాసులే ఆ విషయం చెప్పాడు. బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు భారత భర్త స్పృహలకు వారికి ఎప్పుడు బహుయాగంబుల ఫలం పరమార్థం బగున్ అన్నాడు అని రామరాజభూషణుడు భారత వ్యాసిష్టాన్ని రాజరాజు వశిష్ఠాన్ని రాజా నరేంద్రుడు బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు భారత భర్త స్పృహలకు వారికి ఎప్పుడు బహుయాగంబుల ఫలం పరమార్థం బగున్ అన్నాడు అని భారత కథ వినాలని వ్యక్తం చేస్తూ ఆ మహాభారత చెప్పమని గొప్పదాన్ని ఇలా చెప్తున్నాడు. రాజా నరేంద్రుడు తెలుగు అనువదించమని నన్నయ్య గారిని ప్రార్థించాడని, నన్నయ్య ఒప్పుకున్నాడని చెప్తున్నాడు. అమైన సువర్ణ శృంగఖురమై కపిలంబగు గోసితంబును ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు తథ్యమా సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము నానిశంబు భారత కథాశ్రవణ ప్రవణంబు కాపునన్. భారత కథ ఓంకారం లాంటిది, ప్రణవం లాంటిది. ఆ చెప్పాని వలగా ఎలాగంటే అమ్మలైన నలగనటువంటి బంగారంతో ఉన్నటువంటి కాలిగిట్టలో ఉన్నటువంటి కపిలగో యొక్క శతం కన్నా ఉత్తమమైంది. బహువేద విప్రులకు దానం చేస్తే తత్ఫలం వస్తుంది కనుక అది నిజం. అందులో భారత రాసిన మనసు ఎక్కువ చేపలయాపి వినాలి కోరికొస్తుంది. దాన్ని చెప్పాలని ఎప్పుడు నేను కోరుకుంటున్నాను. ఒకసారి దగ్గర చెప్పవా అని అడిగాడు. అని అడిగాడు రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారు. మహాభారతం భారత ఒక మహాకావ్యమే. ఇటీవల టీవీ ద్వారా కనీసం చెప్పక్కర్లేదు. భారతంలో అనేకం ఉన్నాయి. మహాభారతం కూడా పారిజాత వ్యక్తమైంది. మహాభారతం అంటే పారిజాతంగా చాలా గొప్పది. నాకు ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు నన్నయ్య ఏం పెట్టినా ఏం తినేవారు కాదు. అప్పుడు అన్నయ్య గారు తిక్కనగా కవులు వచ్చారు అనేవారు. మా చిన్నప్పుడు మాట్లాడేవారు కాదు. అందులో లేదు, మమ్మల్ని కూడా లేనని చేసేవారు. ఇప్పుడు నన్నయ్య అని వాడు అంటే బాధ అనిపిస్తే అప్పుడు నన్నయ్య గారు అనేవారు. నాకు నన్నయ్య గారు అంటే ఒక చచ్చిపోయాడు వాడు ఎదుగుదానంటే గౌరవించి అదుగా ఎదుర్కొని నాకు ఎవరు కనిపించేవారు, మాకెవరు కనిపించేవారు కాదు. అలా ఏ కవి లేని పాఠం చెప్తూ ఉండేవారు అనమాట. నన్నయ్య భారత రచన
హిమకరుదొడ్డింపూరు భారతదేశం కురు ప్రభు ప్రభు పాండు భూపతుల్ కరమున వంశకర్తలనగా మహినొప్పిన అస్మదీయ వంశమున ప్రసిద్ధులైన విమల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర నాకు సతంబు వినంగ అభిష్టం ఎమ్మెయిన్. ఉత్తరకి సుభద్ర పుట్టిన అభిమన్యుడు కొడుకే పరీక్షిత్ మహారాజ్. ఆ పరీక్ష మహారాజే కొడుకే వాడి యొక్క వంశంలో ఉన్న జనమేజన యొక్క త్వరంలో వాడే రాజా నరేంద్రుడు. అందువల్ల నా గురించి చెప్ప అని రాయరా నన్నయ్య నా వంశవాసి అయితే వినాలి కనుక మా రాయమని కోరాడు. అది సంస్థ భారం చాలా పెద్దది, తెలుగు రాయమని కోరడం చాలా కష్టం. కృష్ణద్వైపాయన ముని వృషభా అభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థ మెరపడ తెలుగును రచింపు అధిక ధీయుక్తి మెయ్యని అడిగాడు. అనగా సంస్థ భారతంలో సారాన్ని నిక్షేపిస్తూ తిరిగించమన్నాడు. దానికే వేదవ్యాసుడు తిరిగించడం మాటలుగా నన్నయ్య కూడా తెలుసు. అమలిన తారకా సముదయంబుల నెన్నను సర్వవేద శాస్త్రముల అశేష సారము ముదంబున బొందను బుద్ధి బాహు విక్రమమున దుర్గమార్ధజల గౌరవభారత భారతీ సముద్రము తరింగనీదను విధాతృకైన ఏరబోరునే. అంటే భావం ఏంటంటే ఆకాశంలో నక్షత్రాలను లెక్కపెట్టము, సర్వవేద శాస్త్రాల అశేషారాన్ని సంతోషంతో పొందటము, అడుగు పెట్టా వీలేని నిగూఢార్థంగా ఉన్న భారతీయ సముద్రాన్ని నా బుద్ధి అనే బాహుబలతో వేయడం చాలా కష్టం. అది సృష్టిగత బ్రహ్మజ్ఞాన శాసనం అవుతుందా? అందులో 4 విశేషణాలు తీశాడు. ఆకాశంలో నక్షత్రాలు లెక్కడం చాలా కష్టం, సర్వవేద శాస్త్రాన్ని సారం చెప్పడం అంతకన్నా కష్టం, సంతోషంగా చెప్పడం అంత కష్టం, వినే కుతూహలం కలిగి వాళ్ళు దాన్ని ఆకర్షితులై దాన్ని అనుభవించే రసానందం పొందేసేయడం మరీ కష్టం. అందువల్ల 2, 3 దాన్ని అడుగు పెట్టా కూడా వీలు పెట్టండి. మహాభారతం రహస్యాలు ఎక్కడో గృహంలో బ్రహ్మశాస్త్ర వేద రాజకీయ అని శాస్త్రంలో కూడి రహస్యంగా ఉంటుంది. మహాభారతాన్ని సముద్రాన్ని ఇటం అంతకన్నా కష్టం. కానీ నా బాహుబలంతో ఏటం నేను చేయలేను అని సృష్టికర్తగా బ్రహ్మజ్ఞానం చేతన అవుతుందా అని చెప్పాడు. 4 అర్థాలు అలా వినయంగా చెప్పాడు. నన్నయ్య చెప్పారు. విద్వజనముల అనుగ్రహము చేసి నా చేతనట్టుగా ఈ కావ్యం రచించదని ప్రకటించాడు. అలా తనకు మహాభారత రచన నారాయణుడు ఎలాగైతే సహాయపడ్డాడో, మహాభారత రచనలో ఎలాగైతే కృష్ణుడు అర్జునుడికి ఎలా సహాయపడ్డాడో నాకు అలా నారాయణ భట్టు సహాయపడ్డాడని చెప్పాడు. సహాధ్యాయం కూడా చెప్పినాడు. నారాయణ భట్టు కొంత రాసి ఉంటాడని, కానీ నన్నయ్య మహాభారత యుద్ధంలో కృష్ణుడు విధంగా సహాయపడ్డాడని చెప్పాడు. కనుక ఇది ఇంకా మనకి చర్చించడం అనవసరం. ఇందులో మొత్తం మీ నన్నయ్య ఆది సభా పర్వాలు పూర్తిగాను అరణ్యపురంలో కొంత భాగం మాత్రమే రాసిగలిగాడు. ఇక భారతానికి అవతరికి చెప్పుకొని మనం ముందుకెళ్ళాం. దీన్ని అర్థనాశిస్తుంది. తాను రాసిన గ్రంథం రచన కారణాల గురించి, రచనా విధానాల గురించి కొంత అవతారికి అంత అర్థం చెప్పేదాన్ని. అంటే ఉపోద్ఘాతం అన్నమాట. ఈ కాలం నాటి వాడు నన్నయ్య ఆంధ్ర మహాభారతం అవతారికి రాశాడు. అందులో రాజరాజ నరేంద్రుని గుణగణాలు కీర్తించాడు. శ్రీవాణి గిరిజా స్థిరాయ తదతో వక్షో ముఖాంగేషు శ్రీవాణి గిరిజా స్థిరాయ తదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంతి అవిహితాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీ పురుషా సంపూజితా వస్తురై తద్భూయాసు పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరాశ్రేయసే అన్న. ఇదంతా కూడా ఈ అవతారికను కూడా సంస్థ శ్లోకంలో ప్రారంభించాడు. ప్రథమ పురుషులో రాశాడు. అంటే తాను చెప్పుకున్నట్లు కాకుండా ఎవరో అన్నట్టుగా రాశాడు. తెలుగులో జగచ్చితంగా భారతం రాశాడు. ఈ అవతారికను బట్టి రాజరాజు యొక్క ఔన్నత్యాన్ని, నన్నయ్య వ్యక్తిత్వం కూడా తెలుస్తాం. ఔన్నత్యం గొప్పతనం తెలుస్తూ నన్నయ్య వ్యక్తిత్వం రాజరాజు మహాభారత వైశిష్ట్యాన్ని వివరిస్తూ సంస్థాన్ని కోరడం, నన్నయ్య నాకు సాధ్యమా అంటాము, తెలిసిన రాస్తా అంటాము అవతారంగా మనం చూస్తున్నాం. పాకశాసనకి కోరడము నందు నారాయణట్లు చేశాడు. ఆనమహావ్రతం చెప్పాడు. అందువలన అక్కడే మనకి చెప్తున్నాడు. ఈ విధంగా చెప్తూ ఇక స్త్రీ పురుష యోగోద్భవం అర్థనాస్తత్వంలో గోచరిస్తుంది. అది మనం చెప్పుకుందాం. ఆ అర్థనాస్తత్వంలో గురువుగారిని చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు అది ఏ విధంగా రాస్తున్నాడో ఒకసారి చెప్పుకొని మనం అన్నయ్య గురించి చెప్పుకుని ముందుకెళ్ళాం. సారమతి రవీంద్రుడు ప్రసన్న కదా కవితార్తిలో శ్లోకం గుర్తిస్తాను. కాస్త వస్తుంది, కాస్త పోతాం. లైన్ దాకా పద్యం అల్లుకోవడం.
ధారణాశక్తి కూడా. సారమతిం కవీంద్రుడతి ప్రసన్న కథాకైతార్థయోగి యుక్తిలో నారసి మేలునా ఇతరుల అక్షరమ్యత నాదరింప నానారుచిరార్థ సూత్రీసి నన్నయ్య భట్టు తెనుగునని మహాభారత సంహిత రచన బంధురుడయ్యే జగత్హితంబుగన్ అని చెప్పుకున్నారు. అంటే ఒకసారి మనం అది ముందుకు వెళ్దాం చెప్పుకున్నాం. నన్నయ్య కవిత్వం గురించి చెప్పుకుంటాం. నన్నయ్యకి మన కవి ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకోసారి అనువాద పద్యం మనం చెప్పుకున్నాం. నన్నయ్య ఆంధ్రీకరణ చెప్పుకుని ముందుకు వెళ్దాం. అది ఆంధ్ర సాహిత్యంలో అనువాదంతో ప్రారంభమైంది. అది కావ్యంగా చెప్పబడుతున్నది. మహాభారతం అనువాదమే కదా మరి. వ్యాసుడు రాసిన సమస్త మహాభారతాన్ని రాజాల కోరిక మీద తెలుగులో రచించాడు. సామాన్యంగా అనువాదం 3 విధాలుగా ఉంటుంది. కథానువాదం, భావానువాదం, పదానువాదం. ఇవి చెప్పుకుని ముందుకెళ్తే బాగుంటుంది. ఆ కవిత్వం చెప్పుకుంటాను. అందువల్ల ఇందులో ఇవి కాకుండా యథానువాద పద్ధతి కూడా ఉంటుంది, స్వతంత్రానువాద పద్ధతి కూడా ఉంటుంది. మొదట ఈ 4 అనుకరించారు గురువుగారు అన్నమాట. అనువాదం చేశారు. చాలా జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది అనువాదం చేసినప్పుడు. ఎందుకంటే తర్వాత అనువాదంలో అతడే మార్గదర్శులు అవుతాడు. కనుక నన్నయ్య కథానువాదాన్ని పద్ధతిని, స్వతంత్రాన్ని పద్ధతిని పాటించి తనదైన ఆంధ్రీకరణ విధానాన్ని పాటించారు. అందుకు రాజరాజ మహాభారత సారాన్ని పరమార్థాన్ని కూడా తెరపని కోరడం వల్ల బాగా సహకరించింది. కనుక నన్నయ్య మహాభారతాన్ని తెలుగు రచిస్తాను తప్ప కేవలం తెలిగించలేదని తెలుస్తోంది. మూలమే సంస్థ భారతంలో పోసిన విమర్శలు మనం చెప్పుకున్నాం. యథామూలం అంటే మూలంలో సంస్థ భారతంలో మూలంలో ఉన్న విధంగానే కథలు, వర్ణనలు, శాస్త్ర విషయాలు, రాజనీతి విషయాలు యథాతథంగా తెలుగులో కనిపిస్తాయి. మూలాన్ని అతిక్రమించకుండా బాగున్న వాటిని సమంజసంగా ఉన్న వాటిని తన కాలానికి అవసరమైనటువంటి దాన్ని సమయోచితంగా వాటిని నన్నయ్యలాగానే తెలుగు వారికి నన్నయ్యలా అలాగనే అందించాడు. కొన్ని శ్లోకాలను పద్య రూపంలో, మరికొన్నిటిని వచన రూపంలో తెలిగించాడు. నన్నయ్య ఆది పర్వంలో కన్నా సభాపర్వంలో కన్నా అరణ్య పర్వంలో మూలాన్ని ఎక్కువగా అనుసరించాడు. తులనాత్మకంగా పరిశీలించి విమర్శకుల అభిప్రాయాన్ని అక్షోణి సంఖ్యాకథనం, త్రయాచరిత్ర, జీవుల గర్భోత్పత్తి ప్రకారం శకుంతల దుష్యంతో చేసిన ప్రసంగము, నాది ధర్మరాజు రాజనీతి విషయాలు, శిశుపాడు ధర్మరాజును ఆక్షేపించు ధర్మజుని, ఈ విధంగా నరదమయంతుల మూలంలో ఉన్నట్లుగా నన్నయ్య రచించారు. మూల విధేయమైన అనువాద పత్రిని ఒక్క ఉదాహరణ. దృశ్యం పౌష్యుడు రాజు, ఉదంకుడు బ్రాహ్మణుడు, ఇద్దరు పరస్పరం శపించుకున్నారు. ఆ తర్వాత శాపం ఉపయోగించిన సందర్భం వచ్చింది. అటువంటి ఉపసంహార శక్తి లేని చెప్తూ ఆ పర్వంలో పౌష్యుని నోట పరిశీలించిన శ్లోకం ఇది. యథా నవనీతం హృదయం బ్రహ్మణ సవ్యాతిష్ఠురో నిశితీక్షధార తదుభయమేతత్ విపరీతం క్షత్రియస్య తదేవం గతేన శక్తోహం తీష్ణ హృదయత్వాంతం శాపం అన్యథా కర్తుం అగమ్యతం. ఇందులో భావం, పదాల పొదుపు, సమయోచిత సంభాషణ నన్నయ్యకి బాగా నచ్చాయి. అంత అందంగా ఉన్న శ్లోకాన్ని అలాగే తెలుగులో అందించాలనిపించింది. తరతరగా ప్రసిద్ధమైన ఈ పద్యం నన్నయ్య నడుస్తుంది. నిండు మనంబు నవ్య నవనీత సమానము పలుకు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కమా ఈ రెండును రాజుల ఎందు విపరీతము కావున ఓ విపురుడు ఓడ్పును ఓపడు అతి శాంతుండయ్యు నరపాలుడు శాపము క్రమరింపగన్. నాయనా నువ్వైతే నిండు మనతో ఆశిస్తావు, నా శాపం ఎలా పోతుందో అన్నాడు కదా. అందువల్ల నిండు మనసుతో నీ మనసు చూస్తే చాలా అప్పుడే వెనలా ఉంది. పలుకు చూస్తే దారుణమైనటువంటి మాటలు, భయంకరమైన యుద్ధంలో ఉన్నటువంటి శస్త్ర బాణంలాగా గురి తప్పకుండా ఉంది. ఇది నిజంగా విప్రులైంది ఉంటుంది, నిజమే. కానీ ఈ రెండు రాజుకి సరిపడవు. అందుకు రాజు తృప్తి ఉండకూడదు, బ్రాహ్మణుడు తృప్తి ఉండాలి. అందువలన ఎప్పుడైతే కనుక విప్రుడు సహిస్తాడు, రాజు మాత్రం పరిపాలన విధానంలో సాగదు. ఎంత రజపాడు, అంత శాంత స్వభావం కలిగినప్పుడు కూడా నిర్వేశాగ్రమం చేయండి అని చెప్పడం చాలా ఇదిగా ఉంది. ఇంకా అదేవిధంగా సమస్త మహాభారతంలో దుష్యంతోపాఖ్యానంలో చాలా అబద్ధం నాకు చీరిపోతుంది. ఆ దుష్యంతుడితోటి శకుంతల అడిగి, నీవు అబద్ధాలు ఆడుతున్నావు, పుత్రఘాత పరిశ్రమం చేసుకోవాలి, నీ నాలుక చీరిక అయిపోతున్నావు, చూసుకో, నువ్వునే ఎక్కడ అబద్ధం ఆడుతున్నావా జాగ్రత్త అని చెప్పి అబగా సభల నిలిపి స్త్రీ జాతి యొక్క సభ
దాన్ని స్త్రీజాతి గౌరవాన్ని కాకుండా స్త్రీజాతి నిరూపించింది ఆవిడ. అబద్ధానికి మొగలు కూడా కథకు వచ్చేసరికి ఖచ్చితంగా ఖండించి పెట్టింది ఆవిడ. అని చెప్పుకుంటూ మూల సంక్షేపం మహాసముద్రంలో సుమారు 17,000 శ్లోకాలు ఉన్న భాగాన్ని భారతం 4,000 గద్యపద్యాలుగా రచించారు. ఇంకా అతను అని అని యుద్ధంతో అందుకని అని అంటే యుద్ధం తెలుగులో అనిని మొదలెట్టాడు. శ్రీవాణి గిరియాస్త్రి అని చెప్పినప్పుడు కూడా అని మొదలెట్టాడు. అలా అన్న తర్వాత అని అసహజంగా అన్న తర్వాత అర్థం వస్తుంది. కానీ అక్కడ అని అంటే అర్థం ఇంకో అర్థం ఉంది. యుద్ధం అంటే యుద్ధంలో అయిపోయిందని, జీవితం కూడా యుద్ధంలో అయిపోయిందని, పాతగా అయిపోయిందని, యుద్ధం జరిగి అంతా నాశనం అయిపోతుంది. ముందే ఆయన కథాసూచిక అంతా ప్రణాళిక చేసేసాడు. ఏ పర్వాలు ఎక్కడెక్కడ ఉండాలని సిద్ధం చేసి పెట్టాడు. అనుభవించే టైంకి వచ్చి అన్నీ సమకూర్చుకుని ఏ కథ ఎక్కడ పెట్టు కానీ ఆ టైంకి వస్తే ఆ సమయాకూలంగా ఆయన జీవితం వెళ్ళిపోయింది, కాలవశం అయిపోయింది. ఆయన చెప్పినట్టుగానే మహా తెక్కన ఎరన్న కూడా అదే పంథా నడిచారు అని చెప్పుకుంటూ రచించారన్నమాట. ఆ ప్రధాన కథ భంగం కాకూడదని కథని వేగంగా విసుగు లేకుండా నడిపించాలని కథల్లో చెప్పుకుంటూ సంతోషంగా శ్రోత ఆసక్తి కూడా గుర్తించి పఠనాసక్తిని పెంచేటట్టుగా నన్నయ్య భావించి మూలంలో కొన్ని కథను సన్నివేశాలను సంభాషణలో వర్ణను తగ్గించేశాడు. అయితే మూలంలోని సారం మాత్రమే చెడకుండా జాగ్రత్త పడ్డాడు. సభాపర్వంలో కృష్ణుడు పాండవుల వద్ద సేవ తీసుకుని ద్వారకమైన సంవత్సరంలో 36 శ్లోకాల్లో వర్ణించబడింది. అక్కడ సుదీర్ఘవంతం సమంజసం కాదని శ్రీకృష్ణుడు నారాయణుడును పాండవులను వీడుకొని పితృదర్శన లాలసి ఉండి ద్వారవతీపురమున కలిగి అని ఒక్క వాక్యంలో చెప్పేశాడు. సకల తీర్థయాత్ర విశేషాలు కూడా మూలలో 2 సార్లు ఉంటే పూర్తి గడ్డలు నన్నయ్య ఒకసారి వివరించి 2వ సూచించి వదిలేశారు. శకుని జన్మవృత్తాంతం, ప్రమద వృత్తాంతం, గరుడు స్థుతి, ఇంద్రస్థుతి, దుష్యంతుని పేరవలన అరణ్యపురంలో అష్టావకుని వృత్తాంతం పోయిన సన్నివేశాన్ని నన్నయ్య సంక్షేపించాడు. మూల విస్తరణ గురించి కొంచెం ఆచరిద్దాం. సంస్థ భారతంలో సంగ్రహంగా ఉన్నవాడు నన్నయ్య పెంచి రాయటం దీని మూల విస్తరణ లేదా మూల ప్రపంచనము అంటారు. నన్నయ్య స్వతంత్ర అనువాదం అనడానికి ఈ పద్ధతి ముఖ్య కారణం. రసము పాత్ర పోషణ రామణీయకతను దృష్టిలో ఉంచుకుని నన్నయ్య మూలంలో ఉన్నవాడితో తృప్తి పొందక విస్తరించి తన కృతిని ప్రదర్శించాడు. ఆదిపురంలో పాండురా దంపతులు వసంతోద్యానాలు వివరించాడన్న విషయాన్ని నన్నయ్య పెంచి తన కావ్య దృష్టిని వివరించడానికి అన్నట్లుగా 2 లయగ్రహ వృత్తాలు అందులో మనకి వచనమే రమణీయ వృత్తం తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి శకుంతల దృష్టించదు. శకుంతల రావటం, ఆశ్రమంలో రావటం దృష్టించదు. కమ్మని లతాంతములకు మనసి వచ్చు మధుపమ్ముల సుగీతినదమ్ముల సంగెన్ చూతముల సంగె చూతముల రసత్క్రియ కిసలయమ్ముల సుగంధి ముకులమ్ముల నాసు మోదమున వాచా మోదమ్మర రవాచారములన్ మొదమనుచన్ కోకిల కులమ్ములు రసమ్ములు మధుమగు చూచే అని అనిసమ్ము మనోభారము అనా సోములనగన్ శోక నికరములను చంపక చెయ్యములు సంగీత పద్మములు సుఖవనములనొప్పెన్ అని విధంగా కమ్మని తాంతములు కమ్మనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినాదం అసంగన్ చూతమ్ముల లసత్కృషయమ్ముల సుగంధిపులమ్ములన్ ఆనుసు మోదమ్మున రవాచాలవమ్ములు వాచాలమ్ములన్ కోకిల కులమ్ములు రవమ్ములు మధురమ్మకు విచ్చే అనిసం సుమనోభారమ్ములన్ అశోక నికరమ్ములకు చంపక చెయ్యమ్ములు సుఖ వనమ్ములు నొప్పెన్ సుఖాలు కోకిలు అక్కడ పాడుతున్నాయని ఎలా వాడి యొక్క గొంతుతోటి ఉదయం పాడుతూ కమ్మ చెట్ల మీద కూర్చొని పాడుకుంటూ సంతోషంగా చిరుటాకులు తింటూ నానుకుంటూ ఇంకా కబుర్లు చెప్పుకుంటూ తన నోటికి వచ్చినట్టు వాకుంటూ ఖాళీగా ఎలాగ పాటలు పాడలే ఫ్రీగా సంతోషంగా స్నేహంగా నిష్కల్మషంగా పాడుకుంటూ అలా కోకిలగాలు పాడుతుంటే మధుమైనటువంటి వస్తే ఎల్లప్పుడూ ఉంటుంటా అలా మనోభాసంతో పోయేట్టుగా అశోక నికరంలో శోకం లేకుండా సంతోషంగా తిరుగుతున్నాయని చంపక చేయములంటే మంచి వాసనతో అక్కడ ఉన్నాయని ఆ పువ్వుల యొక్క పళ్ళ యొక్క వాడి రసంలో ఉన్నాయని అలా వనములు చెప్పాయని చెప్పారు. ఒక్కొక్కసారి మూలంలో ఒక పదమో పదబంధమో గ్రహించి అందులో భావాన్ని
వ్యాప్తి చేస్తూ పద్యంగా ఇది పుట్టిన కొడుకు కుంతి వెంటనే బంధుపక్ష భయంతో పెట్టిలో పెట్టి నీటిలో విడిచింది అని మూలంలో దాన్ని నన్నయ్య పెంచి కుంతీదేవి సంతానం కూడా పెంచాడు. ఏలయమ్ముని నాకు నిశ్చయం మంత్రం ఇమ్మంత్ర శక్తి నిరుంగని వేడి ఏల పుత్రకు కోరి ఎంత ఈ భక్తిని తలంచిది బీది నిడును నాకు ఏల సద్యోగర్భమిచ్చే కుమారుడేల అప్పుడు దయించే ఇంకెట్టులు ఈ లోక పరివాదము ఏం ఉడిగింతు ఇంతకు ఇంత ఇన్నెరుంగరే జనులు వచ్చుగాడని చెప్పారు. ఏల అమ్ముని నాకు ఇచ్చే ఇమ్మంత్ర శక్తి ఏ నిరుంగా వేడి ఏలా పుత్రకు కోరి ఇంతకు భక్తిని తలచితి భీతి నిడును నాకు ఏల సద్యోగర్భమిచ్చే కుమారుడేల అప్పుడే ఉదయించే ఇంకెట్టులు ఈలోక పరివాదము ఏ ఉడిగింతు ఇంతకు నింతయు ఎరుంగరే జనులు ఇంతకు నింత ఎరుంగరే జనులు అని విధంగా అన్నయ్య పెంచి రాసి సన్నివేశాన్ని సుమారు 50 దాకా ఉంటాయని తెలుసుకోవచ్చు. చాలా ఉన్నాయి. ఇక మూల పరిహారాలకు చూద్దాం. సమస్త భారతంలో అనౌచిత్యం అనిపించే వాటిని, సుదీర్ఘంగా ఉన్న వాటిని, అవసరమైన కొన్ని వాటిని అన్నయ్య పూర్తిగా వదిలేశాడు. ప్రధాన కథకు పుష్టి కలిగించాలని సంబంధం వృత్తాన్ని తీసేశాడు. విదురుని వివాహ వృత్తాంతాన్ని అన్నయ్యకు అసలు పేర్కొనలేదు. దుష్టచతుష్టంలో ఒక శకుని దుర్యోధన చేసిన నీత్యుపదేశాన్ని విడిచిపెట్టాడు అన్నయ్య. అదేవిధంగా సముద్ర మథంలో సమయంలో కలిగిన సంక్షోభంలో మూలంగా విస్తారంగా ఉంటే నన్నయ్య కథ మాత్రమే చెప్పాడు. తన వర్ణన జోలికి వెళ్ళలేదు. సముద్రంలో శకుంతల పిత్రారశతి కౌమారే నా స్త్రీ స్వాతంత్రమహతి అనే శ్లోకాన్ని చెప్పినట్లు ఉంటే నన్నయ్య దీన్ని ప్రస్తావన చేయలేదు. వ్యాసనిపై ఇంత గౌరవం ఉన్న తెలుగువారికి ప్రీతి కలిగించడానికి తెలుగు భారతాన్ని పఠనీయంగా చేయడానికి మూలంలో సంపాదించారు. తలేకబుట్టిన ఆడని ఆపేశాడు అక్కడ. తండ్రి చే విడుదల నొక్కేలా అని చెప్పి సంబంధం చెప్పాను. ఇంకా ఇతర కల్పనలు చూద్దాం ఒకసారి. అన్యథా కల్పన మూలంలో ఉందని వేరు విధంగా కల్పించి రచించడం అన్యథా కల్పన అంటారు. దీనివల్ల కొత్తదనం, కొత్త అందం ఏర్పడే అవకాశం వచ్చింది. తెలుగుదనానికి దగ్గరగా తీసుకురావడానికి ఈ పద్ధతిని అన్నిటికీ చాలా ఉపయోగించింది. దుష్యంతో పాకిన శకుంతలను చూసిన దుష్యంతుడి మనసు వికలమైంది. ఆమె పట్ల మనసు లగ్నమైంది. ఆమె బ్రాహ్మణగాన్ని అయితే నా మనసు లగ్నం కాదు కదా, క్షత్రియుగాన్ని ఉండాలి అనుకున్నాను. మూలంలో సందేహాన్ని నేరుగా శకుంతలు అన్నట్లుంటే దాన్ని మా సందేహాన్ని తానులో తానుకున్నట్లుగా పాతోజనే పాటించాడు. ఇది మునికన్య ఏని మరి ఏలకో ఈలతాంగి ఎందు నా హృదయము తద్దరివిలే ఇప్పటికి ఇంకా నమ్మనేరను అయ్యదా విజితేంద్రుడు విజితేంద్రుడనగా ఇమ్ముని బాయక నిందునంచు తానిది కలరు పెరుంగగా నా అవనీపతి పుస్సుకుడై ఆత్మలో అని చెప్పి మూలంలో మాంసాహార ప్రశస్తి వస్తే నన్నయ్య దాన్ని పరిహరించి శాకాహార పద్ధతిగా కనిపిస్తుంది చోట్లు కూడా ఉన్నాయి. ఇలా విధంగా అనిపిస్తుంది. ఇంకా భారతంలో సన్నివేశాలు, వర్ణాలు, సంభాషణలు, అలంకారాలు నన్నయ్య భారతంలో చోటు చేసుకుంది. పరిశీకులు ఇటువంటి అమూల గొప్పదాని కథని మా నోటిపైకి చాలా వదిలేశాడు నేను చెప్పాడు. అంటే అమూలకథ అంటే స్వతంత్ర కల్పన అని. వసంతోద్యాన సభను వర్ణించే కమ్మని రథాంతములకు మన శివచ్చు మధుమూల అని మనం చెప్పిన కదా ఆ పద్యం అనే పద్యం కూడా అది కూడా లేదు అందులో. ఇలా ఆది పర్వంలో వైశిష్ట్యాన్ని భారత గొప్పదని చెప్పుకుంటూ పద్యాలు కూడా మనకి స్వతంత్రాన్ని కలుపుతుంది. వాటిలో పద్యం అమితాఖ్యాయక శాఖలందులసి వేదార్థముల ఛాయమై సుమహావర్గ చతుష్క పుష్ప వితతిన్ స్వభిల్ల కృష్ణార్జున ఉత్తమ నానాగుణ కీర్తనార్థ ఫలమై ద్వైపాయన ఉద్యాన సూత మహాపాత పాజాతమరు ధాత్రీసుర ప్రాచ్యమై అని చెప్పి ఇక్కడ అంటే అక్కడ అర్జునుడు తీర్థయాత్ర చేసిన విధం సమయంలో మూలంలో అర్థాస్త్రాన్ని నదులను కూడా ప్రకటించారు. ఇక్కడ పద్యం ఒకసారి ఎక్కడైతే మితం కావాలంటే ఆఖ్యాన కథలు ఉన్నాయో ఆ శాఖం తీసేసి వేదార్థముల ఛాయల ఆ నీలం పట్టుకుంటూ మహాదారి అయినటువంటి చతుష్క పుష్పవిత్తుని అనేక రకాల పువ్వులతో కూడి ప్రకాశిస్తున్నటువంటి ఆ కృష్ణుని యొక్క అర్జునుల యొక్క ఉత్తమమైన అనేక గుణకీర్తనల చేత గుణకీర్తనలే ఫలముగా భావించి ద్వైపాయనటువంటి ఉద్యానవనం వేదవ్యాసం అనే ఉద్యానవనంలో
ఉద్యామన జూతంలో మహాభారత పారిజాతం ధాతి సురభ్రాధ్యమే అని చెప్పాడు. ఎలా వేదవ్యాసుడు అనేటువంటి యుద్ధం ఉద్యానవనంలో జూతమైనటువంటి ఒక జూతం అనే పేరు నాకు పట్టుకొచ్చి దానివల్ల పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చాడని నన్నయ్య బాగా కల్పించి చెప్పాడు. ఈ పద్యం రావాలి. అమితాఖ్యానక సాఖలంబొలతి వేదార్థామలఛాయమై సుమహావర్గ చతుష్క పుష్ప వితతిన్ సోపిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థ ఫలమై ద్వైపాయనోద్యానచూత మహాభారత పారిజాతమరున్ ధాత్రీసుర ప్రాచ్యమై. అలా ప్రపంచంలో అంతా పారిజాతానికి అంత అందంగా కమ్మంతో ఉంటుంది, అలా ఉంటుందని చెప్పి తీసుకొచ్చాడు. ఇంకా ఇలా తీసుకొచ్చినట్టే అర్జునుడు తీర్థయాత్ర చేసిన విధంగా వర్ణిస్తుందో నన్నయ్య మాటల్లో మూలం లేని విధంగా మాటలు ఎలా ఉన్నాయంటే మూలం లేని విధంగా యాత్రాస్త్ర నదుల్ని మహాభారత ఆంధ్ర అభిమానంగా ప్రకటించాడు. ప్రధానమైన ఈ ఆంధ్ర భాషలో ఆంధ్రీకరించిన పద్ధతుల్లో కాకుండా నన్నయ్య మరి కొన్ని పద్ధతులు పాటించాడు. ఎందుకంటే కాళిదాసు, మాకుడు, భార్య వంటి సంస్థ కవులు రచనలు సమయోచితంగా మంచి భావాన్ని, అలంకారాన్ని గ్రహించి తెలుగు పాఠం పుష్టి కలిగించాడు. కణవాసన వనంలో కూడా ప్రసిద్ధమైన శ్రవణ సుగంబుగా సామగాం చదువు సుఖముల చదువుల పద్యాన్ని కన్నడ కవి నుండి పంపని విక్రమార్జున విజయంలో కూడా ఆసనవర్ణ అని సాహిత్యకారులు చెప్తున్నారు. కొత్త ఉపమానాలతోటి సూతులతో మహాభారత రస రమ్యమైన కావ్యంగా దిద్దినటువంటి నన్నయ్య సమస్త మహాభారతాన్ని తెలుగు దిద్దాడని, వ్యాసుని యొక్క పురాణ మెరుగులు లేవని దిద్దాడని. దాని అర్థం ఏంటి? వ్యాసభారతంలో మెరుగులు లేవని కాదు. వ్యాసునిది పురాణ దృష్టి కాగా నన్నయ్యది కావ్య సృష్టి. నన్నయ్య కాలం నాటి సామాజిక సాహిత్య స్థితిగతులను మారాయి. అందువల్ల మారుతున్న కాలంకి అనుగుణంగా తన అనువాద పద్ధతిని కూడా మార్చుకున్నాడు. మార్పులు మరీ ఎక్కువగా చేస్తాడు. పండితులు ఆమోదం లభించదు కదా, ఆ ఆమోదం కూడా. అందువల్ల కత్తిమీద సాము లాంటి అనువాద విభాగాన్ని అవలంబించి నన్నయ్య కొత్త సాధకుడు అయ్యాడు. ఆంధ్ర మహాభారత కావ్యేతిహాసాలను శ్రీకారం చుట్టి తన ఆస్వాదనజ్ఞంగా ఇది నాంది పలికాడు. అందువల్ల నన్నయ్య గారు చేసినటువంటి పని కత్తి మీద సామ్లా తీసుకొచ్చాడు. ఇక నన్నయ్య కవితాలు చెప్పుకుని ఆగదు. అవతారిగా తన గురించి తాను కవితారచన తెలియడం ప్రాచీన కవుల్లో కనిపిస్తాడు. నన్నయ్య తన భారతావతారిక కొన్ని విషయాలు చెప్పాడు. మనం చెప్పుకుని ఆపేశాం కదా. సారమతిన్ కవి దుర్ప్రసన్న కథా కవితార్థయుక్తిలో నారసిమేరు నా ఇతరులు అక్షరమ్యత నాదరింప నానా రుచిరార్థ సూత్రినిధి నన్నయ్య భట్టు తెనింగునన్ మహాభారత సంహిత రచన బంధుడయ్య జగచ్చితంబుగన్ అని తీసుకొచ్చి ఇందులో 3 గుణాలు ఉన్నాయి. ప్రసన్న కథ అక్షరమ్యత, నానా రుచిర సూచన కూడా ఉంది. అంటే ఇది ఒక సామాన్య కవిత్వంలో రసపోషణ, శైలి, పాత్రపోషణ అనే గుణాలు ఉంటాయి. ప్రసన్న కథ అంటే మనం ఆలోచిద్దాం, ఒకసారి పరిశీలిద్దాం. దీనిలో కొంత ప్రసన్న కవితార్థ అంటే కవితార్థాన్ని మారుతున్నారు. నన్నయ్య కథా కవిత పేర్కొన్నాడు కొంత వ్యాఖ్యానం. కానీ కవిత అంటే కూడుకొని అర్థం కనుక, ప్రసన్నమైన కథలతో కూడుకున్న అర్థం కనుక, అర్థయుక్తి కనుక ప్రసన్నమైన కవితార్థయుక్తి అని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కానీ బుద్ధిగల కవీంద్రులకు తప్ప ఇది సామాన్యులకు అందరికీ నన్నయ్య తెలిపాడు. అంటే కథలలో సూక్ష్మ వివేచన, ఆలోచన, వివేకము మరొక పరమార్థం తోస్తుందని భావించాడు. ప్రధాన కథ ఉపకథకు గల ప్రముఖ స్థానాన్ని తెలిపి దాన్ని వినినంతనే పాఠకుని మనోభిధిని హత్తుకొని ఇంకా వినాలి చదవాలని కుతూహలంగా ప్రత్యక్షమవుతున్నట్టుగా తెలపడమే ప్రసన్న కథ అని నిర్వచించాడు. కథా ప్రసన్నత అంటే అవసరమైన దాన్ని తొలగించటం, కథను సంక్షిప్తం చేయటం, కథాన్ని వేగంగా నడపటం, ప్రధాన కథకి ఉపాఖ్యానంగా సంబంధం కల్పించడం. ఇలాగా పునరుక్తి లేకుండా ఇంకా చదవాలని చెప్పి పునరుక్తి అనిపించినప్పుడు కూడా పునరుక్తి లేకుండా చేయటము. ఈ విధంగా నన్నయ్య సాధించాలని విమర్శకులు చూపించాడు. నన్నయ్య ప్రసన్న కథాకళకి ఏయా చరిత్ర, దుష్యంతోపాఖ్యానము, తపతీ సంవరణోపాఖ్యానము, శిశుపాల వధ, నలోపాఖ్యానం మొదలైన గుర్తు. వీటిలో అంతరార్థం చిత్తం చేయడం చెప్తున్నారు. అది గుర్తు అన్నమాట. గురుగారు నీకు అనిపిస్తుంది, నీకు ఆలోచిస్తే నన్నయ్య ఉత్తమ కథకుడు. కథాకరణ వర్ణం శిల్పమునందు పాల్గొనడం, కథకు ఆయువు పట్టేనటువంటి విషయం ఎచ్చట చెప్పాలో నన్నయ్య బాగా తెలుసు అని ప్రసన్నత ఆత్మగతం, అంగగతం అని 2 విధాలని పండితుని వివరించాడు. ఆత్మగతమైన ప్రసన్నత రసభావ సంబంధం కాగా, అంగగతమైన ప్రసన్నత తద్వ్యంజక శబ్దం సంబంధమైంది అని చెప్పాడు కథకి.
ఆత్మగతం అని అంగగతం. ఆ శంతనుడు వేట కోసం ఉదాహరణ. శంతను వేట కోసం యమునా తీరాన్ని వెళ్ళి యోజనగంధిని చూసి పరవశుడయ్యాడు. అక్కడ దాని శరీరము, దాని విలోకనంబులను, దాని మనోహరాకృతిని చూసి శుచిస్మిత భక్తుల శాంతి అని విలాసం చూశాను. ఈ పద్యాన్ని ఇందులో శరీర సౌందర్యము, సౌరభము, విలోక వైభవము, రసోద్దీప కారణాలయ్యాయి. మూలలేని వర్ణన వల్ల పాతకి తద్వారా కథ పుష్టి చేకూరింది. ఏయా చేతుల్లో చివర చెప్పిన నీ గర్వమును ఎంత చేసే అన్న కథలో పరమాత్మను నలోపాఖ్యానం దృశ్యంతో కథలు స్వతంత్ర కావ్యంగా మనసును ఆకర్షించేలాగా ఉన్నాయి. ఆ కథా నైపుణ్యంతో నన్నయ్య రాశారు. ఈ విధంగా నన్నయ్య కథను వివరించేటప్పుడు రంగ విభజన చేసినట్లుగా సన్నివేశం కూడా అలంకరణ చేసినట్లుగా మనకి కనిపిస్తాయి. ఆ దృశ్యాన్ని కళ్ళ ముందు ఉంచాడు. కథను చెప్పేటప్పుడు రసానుగుణమైన కథను ముందుకు వెళ్ళటం, కొనసాగించడం, రాయటం నన్నయ్య గారు ప్రత్యేక లక్షణం. అక్షరమిత అంటే ఏ అక్షరం పక్క ఏ అక్షరం పెడితే ఉంటుందో అది కాదు అక్షరమిత. అక్షరాల కురుపు ఉన్నప్పుడు రమ్యత అక్షరమిత అని. అంటే శిల్పానికి సంబంధించిన గుణం, శ్రవణానందాన్ని కలిగించే ఈ గుణం సామాన్యులకు కూడా కవిత్వ పాఠకులందరికీ ఆస్వాదయోగ్యమైనది. అక్షర అంటే క్షరము కానిది, నశింపని రమ్యత అని అర్థం కూడా చెప్పాలి. కానీ అది అంత సమంజసంగా అనిపించట్లేదు. అందువలన శయ్యా సౌభాగ్యము, రమణీయాత ప్రతిపాదనము అక్షరమితగా ఆకారం దిద్దుకున్నాయి. నన్నయ్య కేవలం పద్యాలతో మాత్రమే అక్షరమి శాసించలేదు, గద్యంలో కూడా అక్షరమి చేశారు. శబ్దాలంకార ప్రయోగంలో ద్వారా కూడా అక్షరమిని పాటించారు. ఇది కూడా సంధ్యారామంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ శబ్దాలంగా కనిపిస్తుంది అక్షరం. వివిధోత్తుంగ తరంగ ఘటే చరద్వేలావైన వనైరా వరి లవలీలుంగ లవంగ సంగ లతాలసాస్యంబు కీర్తించుతున్న సముద్రవర్ణ అక్షరమేతో కూడుకుంది. వర్ణాశ్రమంలో కూడా కమ్మ లతాంతంలో మెసమని చెప్పుకున్నాము. ఆ పద్యం కూడా దానికి మకాద్వయంతో వాటిని తుమ్మిద ఝంకారంలా వర్ణించి పద్యాన్ని అనేక వింత చిత్రమే స్వపని వింత చేకూర్చాడు. ద్రౌపది వస్త్రాపరణ సందర్భంలో కూడా దుశ్శాసన భీముడు కోపదూడవటము, ఆ కోపాన్ని అన్నయ్య విహరస స్ఫూర్తితో ఉండడం, అక్షరం మీద జోడించి చెప్పడం చాలా సబబుగా మనసుని ఆహ్లాదం రసోద్వేగం మనకు కలిగింది. ఆ పద్యం ఒక కురుబుద్ధ పాండవులు కురుబుద్ధ బాంధవులు అనేకులు చూచుచుండన్ మదోద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశ్శాసన్ లోకభీకర లీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తోహున్ నిశ్చలమున్ పురీపతి చూచుచుండనని ఆస్వాదించును గ్రాకుతిని తాగుతానికి కూడా చెప్పాడు అన్నమాట. తాగుతానికి శపథం పట్టాడు దుర్యోధనంతో భీముడు శపథం పట్టాడు. ఏకంగా ఇలా చేస్తావా ఇంతమంది చూస్తుండగా కురుబుద్ధ పాండవుడు అందరూ ధృతరాష్ట్రుడు అందరూ ఉన్నాడు, ఇంద్రుడు అందరుండి కూడా కురుబుద్ధ బాంధవుడు అందరూ నా వాళ్ళు అంతమంది చేస్తావా, దాన్ని దుర్మార్గుడిని మూర్ఖుడిని దుశ్శాసనుని లోక భయంకరంతో దుశ్శాసను చంపి తాగుతారు, రక్తం తాగుతా అని చెప్పాడు. దుర్యోధనాలు తాగాడు, కానీ దుశ్శాసనుగా చేపట్టాడు, అతను తాగుతా అని పెట్టాడన్నమాట. ముఖ్యుడు ముందు మనకి ఒకడు వస్తే అందరూ అందంలో వస్తే అందరూ త్వరలో వచ్చేస్తారు. ఒక క్లాస్ అలా చేస్తే అందరూ అలా చేస్తే అందరూ టీచరు ఇస్తుంది ఇలా ఉండని అందరికీ పనిష్మెంట్, అందరూ ఇలా ఉండమని అందరికీ నియమిస్తుంది. నుంచోండి కూర్చోండి అందరికీ చేసి ఒకడే అందరికీ కూడా పడుతుంది ఇది శిక్ష. అలా ఇక్కడ కూడా ఆ దుర్యోధనుడు అసలే బద్ధకస్తుడు. దుర్యోధనుడు మూర్ఖుడు, బద్ధకస్తుడు. నేను ఇంటి రాజని గర్వము అహంకారం, ఎంత మంచివాడు, సాధారణ మంచివాడు ఇంకెవరు లేరు. అంత మంచివాడు కూడా ఒక చెడ్డ కారణం వల్ల పాలు ఉప్పేసినట్టుగా భవిష్యత్తు నాశనం అయిపోయి అలా గొప్పవాడే దుర్యోధనుడికి అందంలో అని చెప్పినట్టు చేశారు, కానీ ఇంకా ఆ వాద్యం పోసారు, కానీ ఇలా తప్పు అన్నయ్య అని ఎవరు చెప్పలేదు. అందువల్ల ఆ వంశం నాశనం. అంటే మనం ఒక చెడు లక్షణం వస్తే అన్ని లక్షణాలు కానీ ఉన్నాయి వచ్చేస్తాయి. అందుకు ముందు మనకి బద్ధకం లాంటిది. ఆ బద్ధకమే కదా దుర్యోధనుడికి ఆ బలహీనతే కదా ఆ చేద్దాంలే నిరూపించాడు. ఆ బద్ధకంతో ఇంత భారత కథ వచ్చింది. అందుకే ఆ బద్ధకం ఏంటంటే మనం బద్ధకం వదిలేస్తే అన్నీ మనకు వస్తాయని చెప్తున్నాను. నువ్వు చెడు లక్షణాలు రాకుంటాయని ఇంట్లో సూచిస్తున్నాను అనమాట. ఇలా కొన్ని వ్యాకరణ రూపాన్ని దిద్దడం వల్ల ఈ విధంగా వ్యాకరణ రూపాన్ని కూడా చెప్పడం వల్ల సంస్కృతాలకు ఎత్తిప్రాస చేర్చడం వల్ల కూడా అక్షరం మీద కూడా కురుబుద్ధుడు, పురుద్ధుడు, కర, నిశ్చరుడు ఇలాంటి పదాలు కూడా అంటే కేవలం నాద సౌందర్యాన్ని మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా రసాగుణమైన అక్షరాల కూర్పు కూడా ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నాన్నగారి కవిత్వం అక్షరం మీదుగా పూర్ణత్వాన్ని నిండుదనాన్ని ఇచ్చింది. ఇంకా మూడోది నానా రుచిరాక్ష సూచన చూద్దాం.
సామాన్యంగా సూక్తి అంటే మంచి మాట, నీతుల్ని సూక్తులుగా వివరించడం. నన్నయ్య తన కవిత్వం నానాలు చిరార్థ సూత్ర నిధి వంటి అన్నారు. అనేక అభిరుచులు కలిగించే అర్థాలతోటి కూడినటువంటి సూక్తులు నన్నయ్య కవిత్వంలో ఉంటాయి అని భావం. ఇక్కడ సూక్తి అంటే కేవలం నీతి అనే అర్థం మాత్రం కాదు, అర్థసూత్రులని నన్నయ్య చెప్పడం. ఒక కథ పరమార్థాన్ని, ఒక పాత్ర అంతరార్థాన్ని ఒక పద్యం లేదా ఒక వాక్యం ద్వారా వివరిస్తాడు. కొందరు విమర్శకులు సూక్తి అంటే చమత్కారమైన కూర్పు అంటే కాదు. పదబంధము, సమాసము, అలంకారము, నానుడి, సామ్యత మొదలైన వాటి ద్వారా కూడిన సాధ్యమే అని వివరించారు. కనుక అలంకారిక రచన, లోకోక్తులు, నీతులు, సామెతలు, పదబంధం అన్నీ కూడా సూక్తి నిధిలోనివే. నన్నయ్య సూక్తుల్లో లౌకికమైనవి, ఆధ్యాత్మికమైనవి, రాజనీతిపరమైనవి, ధర్మప్రోధపరమైనవి ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని మతి తలపగ సంసారం వధించలం ఎండమావులట్టులు సంపత్ ప్రతులు అట్టి లక్షిణకంబులు గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్. మతి ఆలోచిస్తే సంసారం బతి చెంచలము ఎండమావులట్టులు సంపత్ ప్రతిపతులు అతి క్షణికంబులు గతకాలము మేలు వచ్చు కాలము కంటే సంపద వచ్చిపోతూ ఉంటుంది. ఆలోచిస్తే ఎండమావు లాంటి సంసారం ఎంత శాంతులయ్యును, ఎంత జితేంద్రులయ్యును, అయ్యును కడు వివిక్తమైన చోట సతుల గోష్ఠి చిత్త చలనమెందుచు రెండు కాముక శక్తి ఓర్వగరల జనులు నీవెట ఏనట నీవెట సుతుడెట కుంది తడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు వంట ఇల్లు కొందేలు సొచ్చే విని రోయి తీగ కాళ్ళ పేరు దానచు ఇలాంటి సుత్తులు ఎన్నో ఆహ్లాన్ని గమనిస్తాయి. కథాకౌశలాన్ని అనుభవాన్ని తెస్తాయి. ఉచ్చారణ దర్శనం చేత ఉచ్చారణ చెప్పడం వలన శబ్దం బట్లు పోలే అన్నట్టు అలంకారాల్లో కూడా మనకి కనిపిస్తాయి. ఉచ్చారణ ఎందుకంటే సామర్థ్యంతో అభిహితం బగునట్లు నన్నయ్యగా మాట్లాడడం. ఉచ్చారణం దక్షుచే అభిహితం బగునట్లు శబ్దంబు అట్ల శబ్దంబు అట్ల పోలే. ఉచ్చారణ దక్షుచే అభిహితమైనటువంటి శబ్దంబును అట్ల పోలే అని అలంకారంతో నన్నయ్య తన సూత్రహత్వాన్ని చెప్పుకున్నాడు. కొన్ని సూతులు అర్థాంతరాన్యాసపూర్వంగా కూడా ఉన్నాయి. చనుబోయంగా ప్రాణాత్యయంబున ధనాపహరణం వివాహ సమయంబున అనే పద్యంలో ప్రజలకు చాలా తెలిసిన పద్యం. మూలంలో బీజాప్రాయంగా ఉన్న భావాన్ని పెంచి మంచి నీతి పద్యంగా రూపొందించారు. ఇదిగో నన్నయ్యకి తెలిసిన మరో పద్యం. ఈ విధంగా తెలుగు భారతాన్ని శృతి రత్నాకరంగా దిద్దాడు నన్నయ్య. ఇంకా సంస్థ తెలుగు భాష ఎంత గొప్పగా చెప్పింది. నన్నయ్య శైలి గురించి శ్రీనాథుడు కాశీఖండంలో చెప్పాడు. భాషింతు నన్నయ్య భట్టు మార్గమున ఉభయవాక్ప్రౌఢినొక్కొక్క మాటు అన్నాడు. అంటే నన్నయ్య కవిత్వంలో ఉభయవాక్ప్రౌఢి ఉందన్నాడు. సంస్థ ఆంధ్ర పదాలను కూడా అర్థవంతంగా ఔచిత్యంగా వాడు నన్నయ్యకు నేర్పుందని చెప్పాడు. సన్నివేశాన్ని బట్టి, పాత్రను బట్టి, రసాన్ని బట్టి పదాలను వాడటం కవిత్వాన్ని ముఖ్యం కదా మరి అన్న శ్రీనాథుడు నన్నయ్యలో ఆ గుణం ఎక్కువగా నచ్చి ఉంది. కనుక దుశ్శాసన భీముని మన రూపిని రోదసాన్ని కలిగించాలి. అందుకు కురుబుద్ధ పాండవులు పద్యం రాశాడు. ఆస్వాదించ సంస్థ పదాలతో కొన్ని రచన చూపించాడు. మరి కర్ణుడు అత్తారింటి పంపేటప్పుడు ఎట్టి సాధువులకు పుట్టినిండ్లని పెద్ద కాలము తద్దగదు అని తెలుగు పదాలకు ప్రాధాన్యమిచ్చాడు. అలాగే శకుంతలను దుష్యంతుడు నిరాకరించినప్పుడు తడేక పుట్టిన ఆడతల్లి తండ్రి విడిపడి ఇప్పుడు పతి చేత విడిపడి ఇంకేలా నా నుడుగులు ఏమయ్యా నా శాపంలో వచ్చింది కానీ అని వెళతాను వెళ్ళిపోయాను అని రసానుగుణంగా రచించాడు. ఇందువల్ల నన్నయ్య వంటి కవికి ఉభయవాక్ప్రౌఢి సహజ విద్య కూడా చెప్పచ్చు. ఇంకా రసపుష్పం చెప్పుకొని వెళ్ళిపోయి నన్నయ్య భారతాంతరీకరణ రసదృష్టిలో జరిగింది. మహాభారతాన్ని కావ్యంగా అమర్చడానికి నన్నయ్య శ్రమించాడు. కాబట్టి ఇదొక రమ్య కావ్యంగా దర్శనమిచ్చింది. ప్రధాన రసమైన శాంతరసానికి భంగం రాకుండా నన్నయ్య జాగ్రత్త పడ్డాడు. వివిధ సందర్భాల్లో రసాలతో పోషించిన తీరు కూడా పండితుల ప్రశంసలను గొప్పతనాన్ని అందుకుంది. వస్త్రాభరణ సన్నివేశంలో యుద్ధపురంలో రౌద్ర వీర రసాలను సముచితంగా ప్రదర్శించారు. బకాసురథ ఘట్టంలో భీభత్స రసం ఉండగా కణ్వాసంలో శకుంతలు విడిచిపెట్టినప్పుడు కరుణరస రసాలు కనిపించాయి. తపతీ సంవరణము, గంగా శంతనులు అలాగే శకుంతలా దుష్యంత వృత్తాంతంలో శృంగారసం చక్కగా పోషించాడు. ఋషిశృంగుని ఘట్టంలో కొంత హాస్యం కదిలించింది. ఊర్వశి అర్జునుల రసాభాస తగ్గించబడింది. రసోచితమైన పదప్రయోగం ద్వారా రసాన్ని పోషించిన తావులు కూడా ఎక్కువ. ఇంకా పాత్ర పోషణ ఏ కథా కావ్యానికైనా పాత్రలే ఆగిపట్టును. ఏ పాత్రను ఎలా పోషించాలి, ఎలా మాట్లాడించాలి,
ఏ పాత్ర ఎప్పుడు ఎంతవరకు ప్రవేశించాలి, ఎలా నిష్క్రమించాలి, ఈ ప్రణాళిక లేకపోతే కథ రసహీనమవుతుంది. నన్నయ్య పాత్ర పురుషం చాలా శ్రద్ధ వహించాడు. అయితే చాలా మటుకు వ్యాసుడు రాసిన దారి చూపించాడు. నన్నయ్య ఆ దారిలోనే పయనిస్తూ తెలుగువారికి ఇష్టమైన విధంగా ఆయా పాత్రను తెలుగుదనం దిద్దిన సన్నివేశాలు ఉన్నాయి. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని వంటి పాత్రను కూడా జీవవంతంగా చిత్రీకరించడానికి రత్తి కట్టిందని నన్నయ్యకు తెలియదు. రత్తి కట్టలని కూడా నన్నయ్యకు తెలుసు ఏం చేసినా కూడా. అయితే ఆ పాత్రలు అంతగా రాణించాయి. పాండవులు వీరత్వము, సోదర భక్తితో పాటు భీముని ఆవేశము అవసరమే. ద్రౌపది పాత్ర పోషణ వైవిధ్యంగా ఉండి కత్తి మీద సాగునా ఉంటుంది. అయితే నన్నయ్య ఆ పాత్రను బాగా చిత్రీకరించాడు. ధర్మజుని నాయకుడిగా చిత్రీకరణలో శ్రద్ధ పోయిందంటూ తెలుసు, కానీ బాగా రాశాడు. నరదమయంతుల పాత్ర పోషణ మిక్కిలి రమణీయమైంది, కమనీయమైంది, రసమైనది. అందరి సానుభూతిని ఆకర్షణీయ పాత్రగా శకుంతలను తీర్చిదిద్దాడు. దుష్యంతుని పాత్రను ధీరోద్ధతునిగా చిత్రీకరించాడు. ఈ విధంగా నన్నయ్య ప్రతి పాత్రను సజీవంగా రూపొట్టించాడు. నన్నయ్య తాను ఆంతరికం చేస్తుంటే ఎక్కడా భావింపరాదని కూడా అతని కవితాలను బాగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఎంత స్వేచ్ఛ కనబరిచాడో. తాను వేయబోయే బాట తర్వాతి కవులకు ఆదర్శవంతం కావాలన్న ఉద్దేశం కూడా నన్నయ్యకు ఉన్నట్లు భావించవచ్చు. అందుకే ప్రతి పాత్రను తాను బయట వ్యక్తిగా ఉండి వివకారాలు లేకుండా పోషించి కవితా ప్రతిభను ప్రదర్శించాడు, చాటుకున్నాడు. నన్నయ్య ఎందుకు ఇంకొక వెళ్దాం తర్వాత.